హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే నిఫ్టీ, ఐటీ, ఆటో సెక్టార్లో వచ్చిన ర్యాలీ మంచిగా పెర్ఫామ్ చేసింది. సో ఓవరాల్గా మనకు నిఫ్టీ అయితే 25,000 మార్క్ని రీక్లెయిమ్ చేసింది. అలాగే సెన్సెక్స్ 400 పాయింట్స్ పైన లాభపడింది. సో వీటన్నిటి డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఒకసారి మార్కెట్ అప్డేట్స్ అనేది చెక్ చేద్దాం. సో ఈరోజు సెన్సెక్స్ అయితే 455 పాయింట్స్ పెరిగి 82,176 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 148 పాయింట్స్ పెరిగి 25,001 పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్స్ పెరిగి 55,572 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 379 పాయింట్స్ పెరిగి 57,067 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 67 పాయింట్స్ పెరిగి 21,501 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. వాటి మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే బెంచ్ మార్క్ ఇండిసెస్ అన్ని సెకండ్ కాన్సిక్యూటివ్ సెషన్లో ఈరోజు మంచిగా పెర్ఫామ్ చేశాయి. ఆటో, ఐటీ, మెటల్స్ స్టాక్స్ అన్ని దాదాపుగా పెరిగాయి. అలాగే ప్రాఫిట్ బుకింగ్ కూడా కొంతవరకు జరిగింది హయ్యర్ లెవెల్స్ దగ్గర. సెన్సెక్స్ అయితే 600 పాయింట్స్ వరకు ఇంట్రాడేలో పెరిగింది. సో ఓవరాల్గా మనం సెన్సెక్స్ కనుక చూసినట్లయితే 0.56% పెరిగి 82,176 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 148 పాయింట్స్ 0.6% పెరిగి 25,001 దగ్గర క్లోజ్ అయింది. అంటే 25,000 లెవెల్ని క్రాస్ అయింది. సో మార్కెట్ బ్రెడ్త్ కూడా పాజిటివ్గా ఉంది. 2,212 షేర్స్ పెరగ్గా 1,704 షేర్స్ మాత్రం నష్టపోయాయి. 184 షేర్స్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. సెక్టర్ వైజ్గా మనం చూసినట్లయితే నిఫ్టీ, ఆటో, ఐటీ సెక్టర్స్ ఇవన్నీ మంచి లాభాలతో 1% వరకు పెరిగాయి. రియాలిటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ స్టాక్స్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. బ్యాంకింగ్ సెక్టార్లో మాత్రం కొన్ని స్టాక్స్ వరకు మైల్డ్గా గెయిన్స్ అనేది చూసాము. బ్యాంక్ నిఫ్టీ 0.16% పెరగ్గా, పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ అయితే 0.13% పెరిగింది. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.7% పెరగ్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.4% వరకు పెరిగింది. నిఫ్టీలో గెయినర్స్ కనుక మనం చూసినట్లయితే బజాజ్ ఆటో, ఎంఎన్ఎం, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ట్రెంట్ ఇలా ఉన్నాయి. ఎటర్నల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలా ఉన్నాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.